హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. మరి సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో రాబోతూ ఉంది. అదే మరి ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ ఉండబోతున్నాయి. ఇందులో భాగంగా మనకు ఇక సచివాలయంలో మొత్తం 19 కేటగిరీలలో జాబ్స్ రావడం జరుగుతుంది. అందులో ఈరోజు మనం ఇక డిజిటల్ అసిస్టెంట్ గురించి మొత్తం ఎన్ని వేకెన్సీ రాబోతున్నాయి, వాటికి అర్హతలు ఏంటివి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సో టోటల్గా మనం ఇక్కడ చూడబోతున్నాం. అందులో భాగంగా మనకి టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ మనకు ఏమందిస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. మరి ఎగ్జామినేషన్ అనేది మనకు ఏప్రిల్ అని అనౌన్స్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి చెప్పడం జరిగింది. మరి మన అందరూ వెయిట్ చేయకుండా మనకు కార్యక్రమాన్ని అయితే అంటే మన యొక్క షెడ్యూల్ను కానీ మనకి ప్రిపరేషన్ కానీ మనం కొనసాగించాలి. వెయిట్ చేద్దాం మిత్రులారా. సో డిజిటల్ అసిస్టెంట్స్లో భాగంగా మనం మొత్తం టోటల్గా వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఏజ్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్, ఎగ్జామినేషన్ యొక్క ఫీజు, మరి అదేవిధంగా సిలబస్ అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులు ఎట్లా ఉంటుంది, సో వీటితో పాటుగా మనం పార్ట్ ఏలో సిలబస్ ఏముంది, పార్ట్ బి సిలబస్లో దాదాపుగా మనకు కంప్యూటర్ బేస్ మీద దాదాపు మనకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో కంప్యూటర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా దాదాపు 8 అయిపోయి ఇవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా కొంచెం మీరు కూడా ఫోకస్ చేయండి. సో ఇంత అనమాట. అంటే టోటల్గా మనకు మొత్తం 12 పార్ట్స్ ఉన్నాయి మనకు పార్ట్ బిలో. ఓకే, సో మరి మనకు టర్నింగ్ పాయింట్ కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటికి ఇందులో ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్ సెంటర్ వాళ్ళకైతే మాత్రం పార్ట్ ఏది ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ బి అనేది మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం, అంటే సిలబస్ టోటల్గా ఇవ్వాలా లేకుంటే ఎగ్జామినేషన్ ఇవ్వాలని. బట్ ప్రస్తుతానికి మాత్రం పార్ట్ ఏ మాత్రం కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. అడ్రస్ వచ్చేసి టీపీ విలేజ్, రాయచూరు రోడ్, ఊటుకూరు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080800 మీరు కాల్ చేయొచ్చు. మనకుంటే ప్రత్యేకత ఏమంటే ఒకే ప్రాంగణంలో క్లాసులు నిర్వహించడం, హాస్టల్ బస్తీ ఉంది, ఓన్ బిల్డింగ్, ఓన్ క్యాంపస్ మనకు ఉంది. సో అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే హాస్టల్ బస్తీ ఒకే చోట ఉంది. కాబట్టి మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు మీకు షెడ్యూల్స్, ఎగ్జామినేషన్స్, దానికి డిస్కషన్స్, కరెంట్ అఫైర్స్ జరుగుతుందన్నమాట. సో మన యొక్క కోచింగ్ ప్రత్యేకత ఏమంటే మనం ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం, ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాం. ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు మనకి టీపీ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి. మరి ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీకు అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి మనకు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ డెడికల్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ క్లాస్ మీకు జరుగుతుందన్నమాట. ఏ ఇన్స్టిట్యూట్లో ఇవ్వలేని విధంగా ప్రతిరోజు నైట్ 6 to 8, 2 o'clock కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ క్లాసుని నిర్వహిస్తాం అనమాట. సో 9 AM to 10 PM మీకు డైలీ షెడ్యూల్ ఉంటుంది. గత సచివాలయ నోటిఫికేషన్స్లో అత్యధికంగా దాదాపు మనకు 1075 మంది పైన మనకు ఉద్యోగాలు సాధించారు. ఇది మనకి ఇచ్చిన నెంబర్ మాత్రమే, ఇంకా చాలా మందికి రావడం జరిగిందనమాట. సో మనకు మన దాదాపుగా రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా మనకు విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత రాయలసీమ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా మనకు కోచింగ్ రావడం జరుగుతుందన్నమాట. ఏపీ హైకోర్టు గురించి మనకు తెలిసి ఉంటుంది, మన ఏ విధంగా మీకు ఏం జరిగింది, టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి. సో అదే ఉద్దేశంతో మీకు ఇక్కడ కూడా మనం ఇస్తున్నాం. సో టీపీ స్టడీస్ యాప్ నందు మీకు ఇంకా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. టోటల్ కోర్స్ మనకు 1499 ఇంక్లూడింగ్ గ్రాండ్ టెస్ట్లు, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా దీంట్లో మీకు ఉంటాయన్నమాట. మరి ఇక్కడ మనకు ఇచ్చినట్టయితే సబ్జెక్ట్ ఇచ్చినట్టయితే మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి. కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ. సో పంచాయత్ సెక్రటరీ అంటాం దీన్ని ఆల్సో కాల్డ్ డిజిటల్ అసిస్టెంట్. సో దీంట్లో మొత్తం మనకు వచ్చే వేకెన్సీ ఏంటంటే 736 వేకెన్సీ వస్తుంటే మనకు చెప్పడం జరిగింది. సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు అంటే ఇది ఒక టోటల్గా PDF కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్ రెడ్డి APPSC-SI టెలిగ్రామ్ ఛానల్లో మీరు దీన్ని చూసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మస్ట్ పాస్ ద డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, BCA, MCA ఆర్ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ సచ్ యాజ్ BSc కంప్యూటర్స్, BCom కంప్యూటర్స్. అంటే మీకు బీకామ్లో కంప్యూటర్స్ ఉన్న, BAలో తర్వాత BScలో కంప్యూటర్స్ అయినా కూడా, లేదా బీటెక్లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది మనకు 8 నుంచి 42 ఏళ్ళ వరకు ఉంటుంది ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే. మిగిలిన వాళ్ళకైతే EWS కానీ, BC కానీ, SC, ST వాళ్ళకైతే మరో 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. అంటే మనకు 8 నుంచి 47 వరకు రాసుకోవచ్చు. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఉంటుంది. ఎక్సర్వీస్ వాళ్ళకైతే మాత్రం వాళ్ళకి సర్వీస్ని బట్టి అది మారుతూ ఉంటుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ మొత్తం మనకు ఉండేది ఏమంటే మొత్తం 150 questions, 150 మార్క్స్ ఉంటుంది. టైం కూడా 150 questions ఉంటాయి. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ. ఇది మీరు గమనించాలి. ఎగ్జామినేషన్ ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్లో అయిపోద్ది, ఇంటర్వ్యూ ఉండదు. అయితే
ఎగ్జామినేషన్ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 వెర్షన్లో ఉంటుంది. అయితే మీరు తప్పు కరెక్ట్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఒకవేళ రాంగ్ చేస్తే మనకు 0.25 నెట్ మార్క్ వెళ్ళిపోద్ది. అంటే మనకు కష్టపడి సంపాదించిన మార్కులో ప్రతి 4 తప్పు చేస్తే 1 మార్క్ వెళ్ళిపోద్ది, కష్టపడి సంపాదించిన మార్క్ వెళ్ళిపోద్ది. కాబట్టి మీరు జాగ్రత్తగా స్టెప్ వేయాలి. మరి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉండాలంటే గత నోటిఫికేషన్ మాకు ఇచ్చిందంటే 400 రూపాయలు ఇవ్వడం జరిగింది. జనరల్ వాళ్ళకైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అండ్ ఎక్సర్విస్ వాళ్ళకైతే 200 రూపీస్ అనమాట. ఇది ఎగ్జామ్ యొక్క ఫీజు గతంలో ఇచ్చినటువంటిది. ఈసారి కూడా ఇంచుమించు అదేగా ఉండే అవకాశం ఉంది, మరి అవకాశం లేదు. అయితే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. మరి లేట్ అంటే ఏముండదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాగా మనకు లేట్ ప్రాసెస్ జరగదు. ఈ యొక్క సచివాలయం అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. మీరు జాబ్లో కూడా వితిన్ ఏప్రిల్లో ఎగ్జామ్ అయిపోతే వితిన్ 2 to 3 months కల్లా మనం ఏముండొచ్చు అంటే జాబ్లో సెటిల్మెంట్ కావచ్చు. మనకు 2 ఏళ్ల వరకు మాత్రం మనకు 15,000 రూపీస్ మనకు కన్సల్టెడ్ పే ఇస్తారు. 2 years తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోవడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్ని ఎవరు తీసివేసేదని కుదరదు. సో ఏది ప్రైవేట్ జాబ్ కాదు, ఇది కాంట్రాక్ట్ బేసిస్ కాదు, పక్కా గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ జాబ్. కాబట్టి ఎవరు కూడా తీసివేసే ప్రసక్తి లేదు. ఆ యొక్క అపోహని మీరు తీసివేసుకోండి మనసులో నుంచి. మరి ఆఫ్లైన్ కోచింగ్ అయితే టర్నింగ్ పాయింట్ రండి. ఆన్లైన్ అయితే మాత్రం టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. మరి రిటర్న్ ఎగ్జామినేషన్ చూద్దాం ఒకసారి ఉంటుందో. సో రిటర్న్ ఎగ్జామినేషన్ మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి మిత్రమా, 150 మార్క్స్ అనమాట. సో టైం కూడా మనకు 150 minutes మాత్రమే. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ అనేది మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. మరి పార్ట్ ఏ, పార్ట్ బి ఎగ్జామినేషన్ ఒకటే రోజే ఒకే షిఫ్ట్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది, మార్నింగ్ లేదంటే ఆఫ్టర్నూన్గా. దీంట్లో ఒకే క్వశ్చన్ మనకు ఫస్ట్ పార్ట్ ఏ ఉంటుంది, తర్వాత పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో మనకి ఏముంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. దీనిలో మళ్ళీ మనకు ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఎక్సెట్రా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది అంటే మనం చెప్పారంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీగా మనకు తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఎంత ఉంటుందంటే ఓన్లీ 50 క్వశ్చన్స్ మాత్రం ఉంటుంది, 50 మార్క్స్ అనమాట. అయితే మరి మనకు పార్ట్ బి వచ్చేది ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, అంటే మోస్ట్లీ బేస్డ్ ఆన్ కంప్యూటర్స్ బిట్స్ అనమాట. సో కంప్యూటర్స్ అంటే మీరు బీకామ్స్ అండ్ కంప్యూటర్స్ అయితేనే, బీఎస్సీలో అయితేనే, బీటెక్లో అయితేనేమి మనం ఏదో కంప్యూటర్స్ చదివామో ఆ యొక్క సబ్జెక్ట్స్ మీద మనకంటే అన్ని చెప్పారు కదా, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వాటి మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మరి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు. మొత్తం మీద అయితే మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కలుపుకుంటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. మరి ఆల్రెడీ మనకు 2019 అయిపోయింది, 2020లో కూడా మనకు 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ 2 ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినారు కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్లో మీకు వివరించబోతాం తర్వాత. మరి ఒకసారి సిలబస్ చూద్దాం మిత్రమా. పార్ట్ ఏ సిలబస్ మనకి ఏముందంటే, పార్ట్ ఏలో ముఖ్యంగా ఇక్కడ మనకు 10 పాయింట్స్ ఉన్నాయి. సో పార్ట్ ఏ సిలబస్ మనకి ఏముందంటే 10 కీ రోల్స్ ఉన్నాయి. ఏదేమంటే ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో దీంట్లో మొట్టమొదటి మనకు మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. సో మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ మోస్ట్లీ ఇది మనకు బ్యాంక్స్ రీజనింగ్ కాదు, ఎస్ఎస్సి రీజనింగ్ మనం చెప్పవచ్చు. తర్వాత మనకు రెండోది ఏమంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేట్ ఇంటర్ప్రిటేషన్, అంటే మ్యాథమెటిక్స్, వీ కెన్ సే అరిథమెటిక్. సో బేసిక్ మ్యాథమెటిక్స్ ఇక్కడ మనకు ఉంది, కంపల్సరీగా డిఐ ఉంటుంది. డిఐలో మనకు ఖచ్చితంగా 5 మార్క్స్ రావడం జరుగుతుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఇక్కడ మనకు గ్రామర్ కూడా ఉంటుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని ఇక్కడ అంటే స్పెల్లింగ్ టెస్ట్, సినానిమ్స్, ఆంటోనిమ్స్ ఇదని కాదు, టోటల్గా మనకు ఉంటుంది. అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు తక్కువగానే ఉంటాయి. తర్వాత 4th పాయింట్ ఏమంటే కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. తర్వాత జనరల్ సైన్స్, ఇక్కడ జనరల్ సైన్స్లో మనకు అన్ని పార్ట్స్ ఉంటుంది, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అయితే ముఖ్యంగా మనకి ఎక్కువ అడిగేదంటే ఫిజికల్ సైన్స్ నుంచి మనకి ఎక్కువ బిట్స్ అడిగే అవకాశం ఉంది. తర్వాత బయాలజీలో బాటనీ పార్ట్ కూడా, జువాలజీ పార్ట్ అడిగే అవకాశం ఉంది. బట్ అది కాకుండా దీంతో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కరెంట్ రీసెంట్ ఈవెంట్స్ అనమాట. తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ, హిస్టరీ కూడా ఉంది. తర్వాత ఇండియన్ పాలిటీ విత్ అండ్ గవర్నమెంట్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, 73-74 అమెండ్మెంట్స్, పబ్లిక్ పాలసీ రెఫరెన్స్ అండ్ అండ్ సెంటర్ రిలేషన్, రిఫార్మ్స్ అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. తర్వాత సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్స్ ఇష్యూస్. తర్వాత ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆంధ్రప్రదేశ్, జాగ్రఫీ ఉంది. తర్వాత కీ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్, అంటే రాష్ట్రం యొక్క పథకాలు, స్కీమ్స్. ఇటీవల కాలంలో ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకు పథకాల గురించి మనకి ఎక్కువ అడుగుతున్నారు అనమాట. సో పథకాల గురించి మనకు ఉంటుంది. సో టోటల్ మనకు 10 పాయింట్స్ మనకు ఉంటాయి. సో ఇది కాకుండా పార్ట్ బి టోటల్లీ బేస్డ్ ఆన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. సో మొత్తం మనకు 12 టాపిక్స్ ఉన్నాయి, అంటే 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్స్ చూద్దాం. మీరు కొంచెం ఓర్పుగా, పేషెన్స్గా
మనం ఎటు చదవలేం పేపర్, కాబట్టి ఒక్కసారి బ్రీఫ్గా నేను వీడియో చెప్తుంటే మీరు చూస్తున్నారండి మిత్రమా. సో ఫస్ట్ వన్ డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్ మనకి ఏమందంటే ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్, యారేస్, స్టాక్స్, స్టాక్ ఆపరేషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్, క్యూస్, టైప్స్ ఆఫ్ క్యూస్, ఆపరేషన్స్ ఇన్ క్యూస్, అప్లికేషన్స్, లింక్డ్ లిస్ట్, దెన్ టైప్స్ ఆఫ్ లిస్ట్, ఆపరేషన్స్ ఆన్ లింక్డ్ లిస్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ లిస్ట్, అప్లికేషన్స్, ట్రీస్ వచ్చేసి ట్రీస్, బైనరీ ట్రీ ట్రావర్సల్స్ టెక్నిక్స్, దెన్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, గ్రాఫ్స్లో వచ్చేసి మళ్ళీ మనకు ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్, బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్, సర్చింగ్ అండ్ సోర్టింగ్, దాంట్లో వచ్చేసి మనకు లైనర్ సెర్చ్, బైనరీ సెర్చ్, బబుల్ సోర్ట్, సెలక్షన్ సోర్ట్, దెన్ ఇన్సర్షన్ సోర్ట్, క్విక్ సోర్ట్. అంటే టోటల్ మనకు సిలబస్ ఏమైతే ఉందో అది కూడా ఇవ్వడం జరిగింది. మనకు జాగ్రఫీ అని చెప్తారు సింపుల్గా, హిస్టరీ అంటాడు, కానీ ఇక్కడ మనకు అట్లా కాదు. డేటా స్ట్రక్చర్లో మనకి ఏమేమి వస్తాయి కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏమున్నాయో, ద ఇంట్రడక్షన్ టు డిబిఎంఎస్, దెన్ క్యారెక్టరిస్టిక్స్, డేటా మోడల్స్, ఆర్కిటెక్చర్, డేటాబేస్ డిజైన్, దెన్ డేటా మోడలింగ్, డిపెండెన్సీ, ఫండమెంటల్ ఫంక్షనల్ డిపెండెన్సీస్, దెన్ లెస్ డీకంపోజిషన్, నార్మల్ ఫార్మ్స్, వర్కింగ్ విత్ టేబుల్ డేటా. ఇది రెండో టాపిక్, రెండో సబ్జెక్ట్. తర్వాత కింద డెఫినిషన్, లాంగ్వేజెస్, డిడిఎల్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజెస్ అంటే డిఎంఎల్, ఫంక్షన్స్ అండ్ గ్రూపింగ్, జాయిన్స్ అండ్ సెట్ ఆపరేషన్స్. తర్వాత మూడవది ఏమంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్. మరి ఇక్కడ ఏ దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగినాయి అనేది మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే 2019, 2020లో మనకు రెండు నోటిఫికేషన్ అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు జరిగింది 3 నోటిఫికేషన్ అనమాట. సో ఆ యొక్క పేపర్స్ ఒకసారి చూసినట్టయితే మనం తెలుస్తుంది మనకు ఏ దాని నుంచి మనకి ఏ బిట్లు అడిగారు, ఏ లెవెల్ అడిగారు చూసుకొని దాని మీద మనం ఫోకస్ చేసుకొని సరిపోతుంది మిత్రమా. దెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చూద్దాం ఒకసారి. ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓఎస్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ కంపోనెంట్స్, దెన్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ఓఎస్, దెన్ functions of OS, services provided by OS, the evolution of operating systems, process management, process scheduling, process control block, CPU scheduling algorithms, memory management, dynamic loading and linking overlays, then logical and physical address space, contiguous allocation, internal and external fragmentation, non-contiguous allocations, దెన్ పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్ షెడ్యూల్స్. తర్వాత ఫోర్త్ ఏమంటే మనకు కంప్యూటర్ ఆర్గనైజేషన్. అంటే మన ప్రతి దాంట్లో కూడా క్లియర్గా దాంట్లో మళ్ళీ ఏమేమి ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనకి ఈజీ అనమాట. సో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, దెన్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, యూటిలిటీ సాఫ్ట్వేర్స్, మెయిన్ మెమరీ అండ్ ఇట్స్ టైప్స్, మెమరీ హైరార్కీ, దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెమరీ, లొకాలిటీ ఆఫ్ రెఫరెన్స్, external memory, basics of RAID, input output, then modes of IO data transfer programs, IO input driven IO, then direct memory access, then computer arithmetic, then integer representation and arithmetic, floating point, then representation and arithmetic. అయితే సిలబస్ అయితే మాత్రం మనకు కొంచెం హెవీగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. దెన్ నెంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, నెంబర్ సిస్టమ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, దెన్ నెంబర్స్ ఆర్ సిస్టమ్స్, కన్వర్షన్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్, కాంప్లిమెంట్స్, సబ్ట్రాక్షన్ విత్ కాంప్లిమెంట్స్, ఆల్ఫా న్యూమరిక్ రిప్రజెంటేషన్, ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్, క్యారెక్టర్ రిప్రజెంటేషన్, డిజిటల్ సర్క్యూట్స్, లాజిక్ గేట్స్, దెన్ బూలియన్ ఆల్జిబ్రా థియరమ్స్. దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. దెన్ దీంట్లో అల్గారిథమ్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ, ఫ్లో చార్ట్, సి ఫండమెంటల్స్, టోకెన్స్, వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్, ఆపరేటర్స్, ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ, గో టు స్టేట్మెంట్స్, దెన్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, రికర్షన్, స్టోరేజ్ క్లాసెస్, స్ట్రక్చర్ అండ్ యూనియన్స్, పాయింటర్స్, arrays, dynamic memory allocation functions, OOPS concepts, class, objects, data encapsulation, data hiding, inheritance, then polymorphism, function overloading, then operator overloading, type of conversions,
constructors and destructors, then friend functions, this points, then inheritance and its types. ఇది తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి మనకి ఏమంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. దెన్ ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీస్, నెట్వర్క్ క్లాసిఫికేషన్స్, ఓవర్వ్యూ ఆఫ్ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అండ్ టీసీపీ ఆర్ ఐపీ ప్రోటోకాల్ స్విట్, దెన్ ట్రాన్స్మిషన్ మీడియా, వైడ్ అండ్ వైర్లెస్ ట్రాన్స్మిషన్, నెట్వర్క్స్ స్విచ్చింగ్ టెక్నిక్స్, మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్స్, సిఎస్ఎంఏ సిడి protocols, then internet LANs, Ethernet LANs, then repeaters, hubs, switches, bridges, router and gateways, networks layer functions, routing algorithm, IP protocol, transport layer functions, then error and flow control, three-way handshake, application layer protocol, then overview of DNS protocol, www and HTTP protocols, network security basics, then confidentiality, integrity, availability, security policies, security mechanisms, transposition, substitution, steganography, Caesar cipher, then symmetric crypto system versus asymmetric crypto system, active and passive attacks, firewall and its types, intrusion detection system, IDS అంటే నెట్వర్క్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్ NIDS అంటాం, అండ్ హోస్ట్ బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్ HDS, దెన్ వైరస్ అండ్ రిలేటెడ్ థ్రెడ్స్, వైరస్, వామ్స్, ట్రోజన్ హార్సెస్, స్పైవేర్ అండ్ అడ్వేర్, రూట్ కిట్, జూంబీస్, దెన్ బోట్నెట్స్, స్కేర్వేర్, ఇవన్నీ దాంట్లో అనమాట. తర్వాత 9th, సో కొంచెం ఓర్పుగా చూడండి. సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. ఇక్కడ మెష్ సర్క్యూట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్, నెట్వర్క్ థియరమ్స్, దెన్ థెవెనిస్ నార్టన్స్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, సూపర్ పొజిషన్ అండ్ రెసిప్రోసిటీ థియరమ్స్, సిరీస్ అండ్ ప్యారలల్ రెజొనెన్స్, క్యూ ఫ్యాక్టర్, selectivity, bandwidth, linear wave shaping circuits, then semiconductor diodes, then varactor diode, linear diode, clippers and clampers, transistors, FETs, UJT అంటే characteristics only, then power supplies, rectifiers and filters, HW, FW and bridge type, capacitor, intruder, L section filter, series and shunt regulators, transistor amplifiers, then CE, CC and CB configurations, biasing techniques, RC coupled differential amplifiers, feedback power and tuned amplifiers. The 9th one, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీద. కమ్యూనికేషన్ అంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్ టచ్ చేస్తున్నారు ఇక్కడ మనకు. అనలాగ్, నీడ్ ఫర్ మాడ్యులేషన్, types of modulation, AM, FM, PM, modulation index, transmitters, receivers, characteristics, sensitivity, selectivity, then wave propagation, ground, sky and space waves, properties, digital pulse modulate, PCM, delta modulation, data codes, then synchronous and asynchronous transmission, error detection and correction, then digital modulation, ASK, FSK, PSK and QAM, then generation and detection, multiplexing, DDM, TDM, FDM, multiple access, TDMA, then antennas, radiation resistance, beam width, polarization, directivity, efficiency, bandwidth gain, folded dipole arrays, broadside, end fire, Yagi, log, periodic, transtile antennas, parabolic reflectors, beam width, then gain and application. Then 10th one, DC mechanics machines, DC machines and AC machines. DC machines, batteries and measuring instruments, DC generators, EMF equation,
characteristics, efficiency and parallel operations, DC motors, principle of operations, back EMF, then torque equation, types, armature reaction, characteristics, starters, speed control, losses, efficiency, AC circuits, then fundamentals, series and parallel RLC circuits, then resonant circuits, polyphase circuits, transformer, single phase transformer, operation, equivalent circuit, then regulation, efficiency, three phase transmitters, auto transformers, then AC mechanics, AC machines, then alternators, operation, EMF equation, regulation, then synchronous motors, operation and performance, effects of excitation, V curve and inverted V curve, three phase induction motors, principle of operation, torque equation, slip torque, characteristics, losses, efficiency, speed control. Tarvata 11th one, power system generation and production, generating stations, working, then comparison of thermal, hydel, nuclear and gas power stations, power factor correction and economy, then power station production, circuit breakers, types, principles of operation and issues, then transmission and distribution, types of supply systems, transmission line, then parameters, then inductance and capacitance, performance of short and medium lines, regulation, Ferranti effect, corona, basic concepts of HVDC transmission, advantages and disadvantages of HVDC transmission. Then last one, 12th one, electrical and electronic measures instruments, analog instruments, extension of range of ammeter, voltmeter, ohmmeter, FET voltmeter, differential voltmeter, digital instruments, ramp, dual slope, integration, successive approximation, digital frequency, meter digital, LCR meter, CRO, CRT, time based generator, deflection, sensitivity, triggered sweep circuits, CRO applications. Tarvata classification, principle of operation of moving coil, moving iron, dynamometer type, induction type meters, instrument transformers, induction type energy meter, PF meter, frequency meter, measurement of resistance, then transducers and sensors types, then thermistor, thermoscope, pressure, then transducers and strain gauges. So part 1 part A అనేది అన్ని కామన్ చాలా వరకు కామన్గా ఉంటుంది. మరి పార్ట్ బి మాత్రం కొంచెం సిలబస్ మాత్రం కొంచెం హెవీగానే ఉందండి. కొంచెం జాగ్రత్తగా మీరు సబ్జెక్ట్ చూసుకుంటే మాత్రం మనకి ఈజీగానే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అయితే సబ్జెక్ట్ పరంగా ఇవ్వలేమండి. పార్ట్ ఏ మాత్రం అందరికి ఇస్తాం. పార్ట్ ఏ మాత్రం అందరికి ఇస్తాం. బట్ డిజిటల్ అసిస్టెంట్ అనేది హెవీ సిలబస్ ఉంది కాబట్టి మేము ఆన్లైన్ ట్రై చేస్తాం. బట్ ఆఫ్లైన్ మాత్రం అయితే మనం దీనికైతే చెప్పలేం, ఎందుకంటే హెవీ సిలబస్ ఉంది కాబట్టి. సో పార్ట్ ఏ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా రావచ్చు. బట్ పార్ట్ బికి అయితే మాత్రం ఆన్లైన్లో మేము ప్లాన్ చేస్తాం. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మన టర్నింగ్ పాయింట్ రావండి. సో పార్ట్ ఏ అనేది మీకు చాలా ఎఫెక్టివ్ ఇస్తాం. ఈ యొక్క కోచింగ్ తీసుకోవడం వల్ల మీరు సచివాలయ ఉద్యోగాలు అయితేనేమి, మరి రాబోయే గ్రూప్ 2కు కూడా యూజ్ఫుల్ అయ్యే విధంగా గ్రూప్ 2 లెవెల్ మీరు తీసుకెళ్తాం అనమాట. ఈ యొక్క అవకాశం మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. మీరు ఎక్కడి నుంచి ఉన్నా కూడా, రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా మనకు అమ్మాయిలకి అబ్బాయిలకి వేరు హాస్టల్ వ్యవస్థ ఉంది. మీకు ధైర్యంగా మీరు రావచ్చు. అమ్మాయిలకు ముఖ్యంగా ఫుల్ సేఫ్టీగా ఉంటుంది, మంచి ఫుడ్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. సో ఊరికి కొంచెం బయట ప్రశాంతమైన వాతావరణంలో చాలా ఎక్సలెంట్గా వాతావరణం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి మనకి టర్నింగ్ పాయింట్ కడపని విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది మీరు చెప్పింది నిజమైంది అబద్ధమైంది. సో మీరు ఏం కష్టపడినా కూడా ఇక 2 to 3 months మాత్రమే. 2 to 3 months కష్టపడితే మాత్రం మీరు ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ కావచ్చు. ఈ యొక్క ప్రిపరేషన్ అనేది నాట్ ఓన్లీ సచివాలయం, దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు రాబోయే గ్రూప్ 2 అయితేనేమి, మరియు జేఎల్ డిఎల్ అయితేనేమి, ఏ ఉద్యోగానికైనా సరే మనకు పార్ట్ ఏ అనేది ఎక్సలెంట్గా యూజ్ఫుల్ అవుతుంది మిత్రములారా. అదేవిధంగా రైల్వేస్లో కూడా దాదాపుగా 2.5 lakhs ఉద్యోగాలు వస్తుంటున్నారు. సో అదిలో కూడా మనకు పార్ట్ ఏ కింద మనకు పనికొస్తుంది. ఎస్ఎస్సీ నుంచి కూడా ఎగ్జామ్స్ రాబోతున్నాయి, పోస్ట్ నుంచి కూడా జాబ్స్ రాబోతున్నాయి.
ప్రతి దాని కూడా మనకు పనికొస్తుంది కాబట్టి మన పని శ్రమ అయితే మీకు వృధా అనేది కాదు. ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.